కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ లేదు సార్, వాళ్ళకి ఇస్తలేడు. ఎందుకంటే గతి లేని వాళ్ళు, ఉన్నోళ్ళు ఏమో కట్టుకుంటుంటారు, గతి లేని వాళ్ళు ఈ స్కాలర్షిప్ ఉన్న ఇంత ఫీజులో గవర్నమెంట్కి ఇంత సహకరిస్తుందని ఆశపడ్డాం సార్. అది లేదు, ఏది లేదు సార్. మా బతుకు రాగా కుక్క సాగు చేస్తున్నాం సార్. మేము మాత్రం ఈ కేసీఆర్ ఉన్నాగా మాకు ఇది కాకున్నా కానీ ఈ వ్యవసాయానికి పెట్టుబడికి సాయం అందుతుండే, పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తుండే, అన్ని సౌకర్యం, మరమ్మతులు, ఏదుల చెరువు, తుమ్మేశ్పేట చెరువు, నాలరాపురం చెరువు, నాగర్ కర్నూలు కాల్వ, మొలచింతపల్లి రిజర్వాయర్, గట్టు బుయ్యారం తీసుకొచ్చిండు. కష్టపడి మాకు ఆంధ్రకు పోయే నీళ్లు కష్టపడి తెలంగాణకు మలిపిండు. మాకు సార్, మాకు మొదటోళ్ళకు నీళ్లు లేనిది నీవు కొనలు ఎట్లా వేసుకపోతారని హక్కు ఏర్పరిచిండు తెలంగాణ కేసీఆర్. అట్లా మరి మీ కేసీఆర్ శాతం అయితే లేదుగా, బయటికి వస్తలేడు. మరి బయటికి వస్తలేడు అంటే మా తాన ఉంది సార్. మా పబ్లిక్కు ఒకసారి సిగ్గొచ్చిందంటే మళ్ళీసారి మాకు మెదడు అనేది పుర్రకెక్కుతుంది. ఒకసారి సిగ్గు రాకున్నది. ఈయన ఇచ్చిన వాగ్దానాలు కరెక్ట్ చేస్తాడు కదా, మమ్మల్ని బాగు పెడతాడు కానీ ఆశించినాం. ఇంకా ఆశించినాక మమ్మల్ని ఇట్లా నమ్మకద్రోహం చేస్తున్నాడు. చేసినందుకు మళ్ళీసారి కంపల్సరీ ఆయననే ఎన్నుకుంటాం, కేసీఆర్నే. ఈయన ఇట్లా చేసిన దానికి ఎన్ని రోజులు అవుతుంది పని లేకనా సార్? నెల అవుతుంది సార్. మాకు ఒక్కనాడు కూలి దొరుకుతలేదు, నెలకు ఒక్క కూలి కూడా దొరుకుతలేదు సార్.